ఆ వేడుకల్లో చనిపోయిన ఆడబిడ్డలు ఆడబిడ్డల మీద అగాత్య జరిగిన ఫ్లెక్సీలు దారుణాలు ఇవన్నీ కూడా ఫ్లెక్సీలు కట్టి ఆ ఫ్లెక్సీల ముందు జరుపుకునే వేడుకలు మీకు తెలుస్తుంది, ఆ బాధ ఎట్లా తెలుస్తుంది తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు టీవీ డిబేట్ లో చూస్తే ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే మీడియాలో ఈ ఆడబిడ్డల గురించి కానీ, అగాత్యాల గురించి కానీ, మర్డర్ల గురించి కానీ, మానభంగాల గురించి కానీ, దారుణాల గురించి కానీ ఏ ఒక్క ఛానల్ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించే ఏ ఒక్క ఛానల్లో కూడా డిబేట్ పెట్టే పరిస్థితులు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో లేకపోవడం దౌర్భాగ్యమని తెలియజేస్తా ఉన్నా. కొంతమంది చిల్లర వేదం తీసుకొచ్చి డిబేట్లు పెట్టే మీరు ఇంతమంది మీద ఇన్ని అగాత్యాలు జరుగుతూ ఉంటే కనీసం నోరు విప్పి ఒక కార్యక్రమం చేసి దోషులకి శిక్ష పడిచే ఒక కార్యక్రమం చేయకపోవడం దౌర్భాగ్యమని తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి పరిస్థితులన్నింటినీ తెలియజేయడానికే మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర యువజన విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు శ్రీ జక్కంపూడి రాజా గారు మరియు రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ శ్రీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మరియు ఇతర నియోజకవర్గాల సమన్వయకర్తల సహాయ సహకారాలతో రేపటి రోజున అంటే 13వ తారీఖున రేపు ఉదయం 9 గంటలకి బార్కాస్ రోడ్ నుంచి కలెక్టర్ ఆఫీస్ కి ర్యాలీగా వెళ్లి యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం సంయుక్తంగా ర్యాలీగా వెళ్లి కలెక్టర్ గారికి ఈ కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగులకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు జరిగిన అన్యాయాలన్నింటినీ కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ కార్యక్రమంలో నిరసన చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున నెల్లూరు జిల్లా సంబంధించిన యువజన విభాగంలో ఉన్న యువకులు, విద్యార్థి విభాగం సంబంధించిన విద్యార్థులందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రభుత్వం యొక్క మొద్దు వైఖరిని నిలదీయాలని తెలియజేసుకుంటూ ఈ ఆహ్వానం నుంచి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజుతో ఈ ఈవీఎం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం రోజులు పూర్తి చేసుకుంది. ఏదైతే ప్రభుత్వంలోకి రాకముందు వీళ్ళు చేసిన ప్రచారం, అదేవిధంగా నారా లోకేష్ గారు చేపట్టినటువంటి యువగళం పాదయాత్రలో వీళ్ళు ఇచ్చిన కల్లబుల్లి హామీలు, మోసపూరితమైన మాటలు ఇవన్నీ నమ్మి ప్రజలందరూ కూడా ఓట్లేశారు. అందరూ కూడా ఈ రోజు నట్టేట మోసపోయారు. ఈ మోసపోయిన వ్యక్తుల్లో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. ఇందులో ప్రథమంగా మనం చూసుకుంటే యువకులు, అదేవిధంగా విద్యార్థులు ప్రధానంగా ఉన్నారని చెప్పేసి ఈ రోజు మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా మనం చూసుకుంటే సుమారు 5 క్వార్టర్లకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉండగా వీళ్ళు ఈ సంవత్సర కాలంలో చేసిన నిర్వాహం ఏదైనా ఉందా అంటే అది కేవలం 1.5 క్వార్టర్ ఫీజు మాత్రమే రిలీజ్ చేయడం. ఈ రిలీజ్ చేయకపోగా వీరి వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే పాస్ అయిన విద్యార్థులందరికీ సర్టిఫికేట్లు అందక ఈ రోజు వారు ఏ పని చేయాలో తెలియక పార్ట్ టైం జాబ్లు, స్విగ్గీ డెలివరీ బాయ్స్ గా లేకపోతే కొరియర్ డెలివరీ బాయ్స్ గా వాళ్ళ కాలాన్ని, ఎంతో అమూల్యమైన కాలాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే ఎగ్జామ్స్ రాయాల్సిన విద్యార్థులకి యాజమాన్యాలు ఫీజు కట్టని కారణంగా హాల్ టికెట్లు ఎక్కడ ఇవ్వట్లేదు. దీని కారణంగా వాళ్ళందరూ అర్ధాంతరంగా వాళ్ళ చదువులన్నింటినీ కూడా మధ్యలో వదిలేసి ఏదో ఒక పనులకు వెళ్లి వాళ్ళ బతుకుబండిని ముందుకి నడుపుతా ఉండే పరిస్థితి. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ ఫీజులు వీళ్ళు చెల్లించక ఈ యాజమాన్యాలన్నీ కూడా విద్యార్థుల మీద, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇమీడియట్ గా మీరు ఫీజు కట్టండి, లేదంటే మేము క్లాసులకు అటెండ్ కానేమో, ఎగ్జామ్స్ రాయనేమో అని చెప్పేసి వాళ్ళని బెదిరించే పరిస్థితి ఈ కార్పొరేట్ విద్యా సంస్థలన్నీ కూడా. ఈ కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు మేము ఎట్లాగో మా పరిస్థితులు పాడైపోయినాయి, మా పిల్లకాయలన్నా బాగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి పోవాలనే ఉద్దేశంతో వాళ్ళ బంగారం లేదంటే ఇంట్లో ఉండే విలువైన వస్తువులన్నింటినీ కూడా తాకట్టు పెట్టి ఈ రోజు వాళ్ళు ఆ ఫీజులు చెల్లించి వాళ్ళని చదివించే పరిస్థితి. కేవలం ఈ కారణాలన్నిటికీ ఒకటే చూసుకుంటే మనం కేవలం వీళ్ళ కల్లబుల్లి మాటలు నమ్మి వీళ్ళకు ఓట్లేసి ఈ రోజు వాళ్ళకి గతి పట్టింది. ఇప్పుడు మనం రెండో
పాయింట్ చూసుకుంటే పాఠశాల విద్యార్థులు. ఈ పాఠశాల విద్యార్థుల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే గతంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో విద్యా సంస్కరణలు మన ముందుకు తీసుకొచ్చారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకి నాడు నేడు అనే స్కీమ్ తో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేశారు. అదే విధంగా సిబిఎస్ఈ సిలబస్, ఐబీ సిలబస్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేర్పించి, అదే విధంగా బైజూస్ కంటెంట్ ని వాళ్ళు ఈజీగా చదువుకునే విధంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి వాళ్ళని డెవలప్ చేయడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంస్కరణలన్నింటినీ కూడా తుంగలోకి తొక్కి ఈ రోజు పాఠశాల విద్యార్థుల్ని వాళ్ళ భవిష్యత్తుని నిర్వీర్యం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని చెప్పేసి నేను ఈ విధంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను. కావున ఈ సందర్భంగా ఈ ఏడాది వీళ్ళ ఫెయిల్యూర్ కి కారణంగా రేపు 9 గంటలకి బార్కాస్ సెంటర్ నుంచి కలెక్టరేట్ కి సోదరులు యోజన విభాగంతో సంయుక్తంగా ర్యాలీగా వెళ్లి అక్కడ కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడం జరుగుతోంది. కావున యావత్ విద్యార్థులందరికీ కూడా జిల్లాలో తెలియజేయండి ఏమనగా, మీరు పెద్ద సంఖ్యలో